ఆంటీ మిత్ర నా సొంతం అవుతాడంటే నాకు ఆ నమ్మకం ఉంది. ఇక ఎవ్వరూ ఆపలేరు అని విధంగా అంటూ ఉండగా అంతలో రాజేశ్వరి రాగానే ఏంటి ఎవ్వరూ ఆపలేదని ఏదో చెప్తున్నావేంటి అని అంటూ లోపలికి రాగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్తున్నాను అంతే, మరేం లేదు. అంతలో ఫోన్ కాల్ వస్తుంది. రేపు రీయూనియన్ చేయబోతున్నారన్నమాట అని అంటూ ఎంతో సంతోషంగా మీరు మాట్లాడుతూ ఉండండి అంటే నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే మనీషా అక్కడి నుండి బయటికి వెళ్తుంది. హలో చెప్పు స్వప్న, నువ్వు చెప్పినట్టుగానే రేపు రీయూనియన్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అని విధంగా చెప్తూ ఉంటే మరోవైపు అయినా ఏంటి ఎప్పుడు తనతో కెనకాలే తిరుగుతూ ఉంటామేంటి అంటే తను ఒంటరిది కదా, తనకంటూ ఎవరు లేరు కదా, అలాగని తన వెంటే తిరుగుతూ ఉంటావా? అయినా ఈ ఇంట్లో అరవింద లేదు, అరవింద తర్వాత పెద్ద ఎవరు? నువ్వే కదా. ఎప్పుడు తన వెనకాలే తిరుగుతూ ఉంటే ఎలా చెప్పు? మీరు అలా గిచ్చకండి ప్లీజ్ వదినా అని అంటూ ఉంటే అయినా ఏంటే నువ్వు చేసే పనులేంటి, ముందు వెళ్ళు అని విధంగా అనగానే వెంటనే కోపంగా రాజేశ్వరి చూస్తూ వెళ్తూ ఉంటే అమ్మ దొంగ నా ముందే ఇవన్నీ వేశాలా అని రాజేశ్వరి అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. దీక్షితులు గారు ఎక్కడ కనిపించట్లేదు. దీక్షితులు గారు ఇప్పుడు ఈ ఆశ్రమంలో లేరు. మళ్ళీ రావడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. కానీ మీకు ఈ విషయం చెప్పడానికి నన్ను పంపించారు. మీ అబ్బాయిని ఒంటరిగా ఎక్కడికి పంపించకండి. తన రాతలు అన్నీ కూడా తలక్రిందులు అయిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రేపు ఒక గండం రాబోతుంది. కాబట్టి మీరు అతన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అని విధంగా చెప్పగానే జయదేవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే రేపు నేను మిత్రని ఎక్కడికి పంపించడానికి వీల్లేదు, రేపు కంటికి రెప్పలుగా మిత్రను కాపాడుకోవాలి అని విధంగా జయదేవ్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం మిత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటే ఏమైందన్నయ్య అంత హ్యాపీగా ఉన్నా, రేపు రీయూనియన్ జరగబోతుంది, ఫ్రెండ్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ కాబోతున్నారు, చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అవుతుంది ఈ విషయం మనిషకు తెలుసో లేదో వెంటనే వెళ్ళి చెప్పాలి. అది కాదన్నయ్య ఎల్లుండి మీ మ్యారేజ్ డే కదా, మీకు ఎంతో గ్రాండ్గా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది అవసరమా? ఎందుకురా? అయినా ఎల్లుండి కదా, రేపు కాదు కదా. కాబట్టి రేపు ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి రేపు ఆ ఏర్పాట్లేవో చూసుకుందాంలే. రేపు ఎలాగో పూర్తిగా నా భార్యగా నేను లక్ష్మిని కూడా స్వీకరించబోతున్నాను కదా అని అంటూ ఉంటే ఇక వెంటనే వివేక్ అలానే మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అసలు ఈ విషయం మనీషాకు తెలుసో తెలియదో వెంటనే వెళ్ళి చెప్పాలి అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ మిత్ర క్రిందికి వస్తాడు. మనీషా ఏంటి మిత్ర, రేపు రీయూనియన్ అంట, నాకు ఇందాకే మెసేజ్ వచ్చింది, ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, రేపు గెట్ టుగెదర్ మనమందరం కలవబోతున్నాం, ఈ విషయం నీకు తెలుసా? అయినా నాకెందుకు తెలుస్తుంది మిత్ర? అంటే నువ్వు గ్రూప్లో లేవా? ఇప్పుడే నేను చెప్పి నీ నెంబర్ యాడ్ చేయమని చెప్తాను. అక్కర్లేదు మిత్ర, ఎలాగో నేను రేపు అమెరికాకి వెళ్ళబోతున్నాను కదా, ఏంటి ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చెప్పు మనీషా. అంటే అమెరికాలో అంకుల్ ఉంటారు కదా, అయినా నేను ఎందుకు వెళ్తున్నానో నీకు తెలుసు కదా, నీకు తెలియకుండా నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో కూడా నీకు తెలుసు మిత్ర. నేను అంకుల్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను, వీసా కూడా ఆల్రెడీ అప్లై చేశాడు, పంపించాడు కదా. అయినా ఇంత సడన్గా ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు సెండ్ ఆఫ్ పార్టీనే అనుకుంటున్నాను అని అనగానే ఈ అమ్మాయి వెళ్తుంది కదా, ఈ అమ్మాయి అక్కడైనా సంతోషంగా ఉంటుందిలే అని అంటూ ఉంటే ఒక రకంగా ఏమో చెప్పలేను, సంతోషంగా ఉంటానో ఉండకపోవచ్చో, కానీ ఇది నాకు ఒక సెండ్ ఆఫ్ అన్నట్టే. అయినా ఇంత సడన్గా అక్కడికి వెళ్ళాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? అంకుల్ నన్ను బలవంతం చేశారు, అందుకే వెళ్తున్నాను అని ఈ విధంగా చెప్పగానే వెళ్తున్నాడు కదా, వెళ్ళనివ్వండి ఆమెని, అక్కడ సంతోషంగా ఉంటుంది, ఇక ఇక్కడెందుకులే అని రాజేశ్వరి అనగానే సంతోషంగా వెళ్ళటం కాదు, పర్మనెంట్గా ఉండటానికే ప్లాన్ వేసింది అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటే ఇక మనిష మాత్రం లక్ష్మి వైపు నవ్వుకుంటూ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మిత్రకు ఫోన్ కాల్ రాగానే అక్కడి నుండి వెళ్ళిపోగానే అమ్మాయి ఇక తను వెళ్ళిపోతుంది, పీడ విరగడైపోయినట్టే. ఇక జాను మాత్రం లేదక్క, మనిష మాత్రం ఏదో ప్లాన్ ఇస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అవును వదిన, ఎలా వదిన?
ఖచ్చితంగా ఏదో ప్లానే అని అనిపిస్తుంది. అదే ఏంటా అని నాకు కూడా అర్థం కావట్లేదు. పెద్దమ్మ గారు పెళ్లి చేస్తానని అనగానే అక్కడికి వెళ్తానని నిర్ణయం తీసుకుందంటే ఏదో ఉంది అని లక్ష్మి అంటూ ఉంటే ఇక మరోవైపు కంగారుగా జైదు వస్తాడు. ఇక వెంటనే జైదు వచ్చి కూర్చోగానే వచ్చావరా తమ్ముడు అని విధంగా అంటూ పిలుస్తూ ఉంటే పరధ్యానంగా అలానే ఉండిపోతాడు. తమ్ముడు తమ్ముడు అని విధంగా పిలవగానే ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే అది కాదక్క ఏంటి ఏమైంది మావయ్య అని అంటూ ఉంటే అమ్మ లక్ష్మి త్వరగా వెళ్ళి వాటర్ తీసుకొనిరా. అప్పుడు వెంటనే వాటర్ తాగగానే ఏమైందిరా ఏం జరిగిందిరా అలా ఎందుకున్నావు అని విధంగా అడుగుతూ ఉంటే ఇక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు. మావయ్య మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? సరేలేండి మీరు కాస్త నెమ్మదిగా కూర్చోండి. రేపు ఆయన రీయూనియన్ ఫంక్షన్కి వెళ్తున్నారు. రేపు గెట్ టుగెదర్ అంట. ఏంటమ్మా ఏమంటున్నావు? వాడు రేపు రీయూనియన్ ఫంక్షన్కి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకూడదమ్మా. నువ్వే ఎలాగైనా వెళ్ళకుండా ఆపు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే వీడెప్పుడు ఇంతే టెన్షన్ వస్తే ఇలాగే కంగారు పడిపోతూ ఉంటాడు. మావయ్య గారు చెప్పారంటే దీక్షితులు గారు ఏదో చెప్పే ఉంటారు అని మనసులో లక్ష్మి అనుకుంటూ చాలా కంగారుగా చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి జాను ఇద్దరు కూడా వడ్డిస్తూ ఉంటారు. ఇక అప్పుడే దేవయాని మనీష వచ్చి కూర్చోబోతూ ఉండగా ఆగు దేవయాని అని అనగానే ఏమైంది వదిన అలా ఎందుకు అంటున్నావు? ఏంటి కోడళ్ళు వడ్డిస్తుంటే నువ్వు చూస్తూ ఉంటావా? లక్ష్మి జాను మీరు ఇద్దరు మీ భర్తల పక్కన వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు దేవయాని వడ్డిస్తుంది. అయ్యో చిన్నత్తయ్య గారా వద్దు మేము వడ్డిస్తాము. ఏం కాదు మీరు కూర్చోండి. ఏమే వడ్డించు అని అనగానే వెంటనే ఇక ఏం చేయాలో అర్థం కాక రాజేశ్వరి వైపు కోపంగా చూస్తూ దేవయాని వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి మనీషా ఏం చూస్తున్నావు? రేపు ఎలాగో నువ్వు వెళ్ళబోతున్నావు కదా, కూర్చొని ఈ పూటైనా మాతోని తిను అని రాజేశ్వరి చెప్పగానే వెంటనే మనీషా కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే మావయ్యతోని మాట్లాడాలని అనుకున్నాను, కానీ మావయ్య ఎందుకు అంతలా కంగారు పడ్డారు? ఆ విషయం ఏంటో నేను ఎలాగైనా అడిగి తెలుసుకోవాలి అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే దేవయాని మాత్రం అలా అందరికీ వడ్డిస్తూ ఉంటే రేపు రీయూనియన్ పార్టీ అందరూ ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారు. అవును మిత్ర, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ అన్నయ్య అక్కడికి ఎందుకు అన్నయ్య? వద్దన్నయ్య. అవునరా అక్కడికి వెళ్ళడం వద్దురా. ఎందుకు నాన్న? ఏదైనా పనుందా చెప్పండి నాన్న. వర్క్ ఉందంటే ఆగిపోతాను. అయ్యో ఏంటి మిత్ర, వర్క్ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నారు చూసుకుంటారు కదా. ఏంటే మాటి మాటికి నువ్వెందుకు అడ్డు వెళ్తున్నావు? వాళ్ళు ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారో మాట్లాడుకోనివ్వు అని రాజేశ్వరి అంటూ ఉంటే దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది. అది కాదురా ఎందుకు అని అంటున్నాను. వర్క్ లేనప్పుడు వెళ్తే ఏముంది నాన్న. అయితే నీతో పాటు లక్ష్మిని కూడా తీసుకెళ్ళు. లక్ష్మి ఎందుకు? ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒక్కడివే వెళ్ళాలి కదా. లక్ష్మి అవసరమా? లేదు, నా భార్యగా పరిచయం చేయాలి కదా. అందుకే రేపు నాతో పాటు నా భార్య కూడా వస్తుంది అని మిత్ర చెప్పగానే తను వాళ్ళ భార్యని తీసుకెళ్తుంటే ఎందుకే నువ్వు అడ్డుపడుతున్నావు అని రాజేశ్వరి కోపంగా అంటూ ఉంటే అంటే అది కాదు వదినా, అలా అని అనట్లేదు, ఎందుకు అని అంటున్నాను. అలాగే రేపు జాను వివేక్లు కూడా వెళ్తారు. అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు. అప్పుడు మనసులో మాత్రం మనీషా లక్ష్మి రాబోతుంది, ఇక జాను వివేక్ కూడా వస్తున్నారు. నా ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుందా ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి వీళ్ళెవ్వరూ కూడా రానివ్వకుండా చేయాలి అని మనసులో మనీష అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. మరోవైపు ఏమైంది మావయ్య, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? ఆయన రేపు రీయూనియన్ ఫంక్షన్కి వెళ్తానంటే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? వద్దమ్మా, దీక్షితులు గారు వెళ్తే గండమని చెప్పారు అని విధంగా చెప్పగానే ఆ మాట విన్న లక్ష్మి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది.